అసలు ఎక్కడ ఒక నాగరిక సమాజంలో ఊహించని సంఘటనకు ఇక్కడ జరిగింది. మీరంతా విట్నెస్. ఆ తర్వాత కూడా జరిగిన తర్వాత ఆయన అంబటి రాంబాబు గారిని తీసుకుపోయిన తర్వాత మళ్లీ రెచ్చిపోయి తగలబెట్టడాలు అవి కూడా మీరు చూశారు. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఆలోచించండి. మీ ద్వారా ప్రజలకు మెసేజ్ పంపదలుచుకున్నాం, రాష్ట్ర ప్రజలకు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఆలోచించగలిగిన వాళ్లకు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ మొత్తం దీనికి శ్రీకారం చుట్టింది ఎవరు? రాష్ట్రంలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని కూటమి పేరుతో వీళ్లంతా ఏకమై ముందుకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వీళ్ళకు పట్టం కట్టింది దేనికి? రాష్ట్రాన్ని మొత్తం ఒక ప్రైవేటు రాజ్యంగానో ప్రైవేటు సైన్యంతోనూ అలాగే ఉన్న పోలీసు వ్యవస్థను కాళ్ల కిందికి తెచ్చుకొని తొక్కి వాళ్ల ద్వారా ప్రత్యర్థులను ఇంకా తర్వాత అమాయకులను సమాజంలో అన్ని వర్గాలను వేధించడానిక, అలాగే ప్రశ్నించే గొంతులు నొక్కడానిక, లేదా ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యల మీద కాకుండా దృష్టి మళ్లించడానికి వాళ్లే సమస్యలు సృష్టించి ఒక అబద్దాలనే నిజాలు చేసి దాని మీద నుంచి సమస్యలు సృష్టించి రెచ్చగొట్టి అందరి దృష్టి మళ్లించి ఒక తాత్కాలికమైన భ్రాంతి క్రియేట్ చేసి వాళ్ళ పబ్బం గడుపుకోవడానిక? దేనికి అధికారం వీళ్ళకి ఇచ్చిందో అర్థం కాలేదు. అసలు నిన్న జరిగిన దానికి మూల కారణం ఎక్కడి నుంచి మొదలైంది? ఈ పర్టికులర్ దీనికి చూసినా తిరుపతిలో పవిత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసి ఉందని అన్నదెవరు? ఎవరో అరాచక శక్తులో లేక ఇర్రెస్పాన్సిబుల్ బాధ్యతారహితంలో లేకుంటే తాగి మాట్లాడిన వాళ్ళోడో కాదు. ఓ బాధ్యతాయుతమైన కాన్స్టిట్యూషనల్ హెడ్గా రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు. ఆ తర్వాత దానికి సపోర్టుగా ఆయన డిప్యూటీ కానీ ఇంకా ఆయన కొడుకు కానీ లేదా నాయకులు కానీ వాళ్ళ మీడియా కానీ అదే ప్రచారం చేశారు. ఇప్పుడు ఆఖరుకు ఏం తేలింది? దేశంలో 2 ప్రతిష్టాత్మకమైన ల్యాబొరేటరీలు అదే అబద్దమని తేల్చాయి. అబద్దమని తేల్చినప్పుడు మేమొకరమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత విపరీతమైన నీచమైన లేదా మా పార్టీ మీద అంత నీచమైన ఆరోపణ చేసేందుకు మేము రియాక్ట్ కావడం మాకు హక్కు ఉంది. ఇది కాక నిష్పాక్షికంగా మాట్లాడే సమస్యను సమస్యగానో అంశాన్ని దాని న్యూట్రల్గా నిష్పాక్షికంగా మాట్లాడే మేధావులు కూడా దాన్ని ప్రశ్నించారు. అయ్యా, అంత రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండేవాళ్ళు అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎట్లా మాట్లాడినారు? కనీసం నాది పొరపాటునన్నా ఒప్పుకోండి అన్నారు. సుప్రీంకోర్టు కూడా ముందు అదే చెప్పింది. వాళ్ళ దృష్టికి రాగానే వాళ్ళు కూడా ఓ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వాళ్ళు కంక్లూజన్కి ఎట్లా వచ్చారు, ఎట్లా ఇచ్చారని దాని గురించి ప్రశ్నిస్తున్నాం. దాని గురించి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు ఇది జరిగి 4-5 రోజులు ఇది బయటకు వచ్చి ఇంతవరకు మాట్లాడట్లా. పైగా కల్తీ నిజం అని చెప్పి ఊరు పేరు లేని ఫ్లెక్సీలు రాష్ట్రం అంతా వేశారు. దాంట్లో ఎవరు ఫోటోలు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, టీటీడీ మాజీ చైర్మన్లు మా పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారి ఫోటోలు పెట్టారు. కల్తీ నిజం అని చెప్పి ఇంకా కొన్ని చోట్ల జంతువులకు నిజమని కూడా పెట్టారు. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు వెలిసాయి. అది ఎవరు వేశారో లేదు. చట్ట ప్రకారము పోలీసులు వాళ్ళంతటా వాళ్ళు సుమోటగా అవి తీసేయాలి. ఎందుకంటే ఎవరు పబ్లిష్ చేశారో తెలియకుండా ఇట్లా పబ్లిక్లోకి మెటీరియల్ రావడానికి వీల్లేదు. ప్రింటెడ్ మెటీరియల్ వాళ్ళు చేయలేదు. దాన్ని మా పార్టీ నాయకులు అయ్యా ఇది అన్యాయం కదా, లేని ఆరోపణ చేస్తూ ఊరు పేరులో నువ్వు వేలిస్తే వాటిని తీయాలి కదా అని తీయడానికి పోతే అక్కడ పోలీసులు వాళ్ళకి అడ్డం ప్రొటెక్షన్ వచ్చారు, మా వాళ్ళకి అడ్డం వచ్చారు వైఎస్ఆర్సీపీ. దాని ఎక్స్టెన్షన్ నిన్న జరిగింది. సరే, నిన్న నెరేషన్ లేక నేను పోను. రాంబాబు గారు ముందు రోజు చెప్పారు, నిన్న వెళ్లారు. నిన్న ఆయన వెళ్ళింది టెంపుల్కు వెళ్లి వస్తుంటే కర్రలతో ఎందుకు ఉండాల్సి వచ్చిందండి? వీళ్ళు పోలీసులు ఎందుకు డిస్పర్స్ చేయలేకపోయారు? వాళ్ళను
వాళ్ళని ఎందుకు టెన్షన్ క్రియేట్ అయితే మేము కత్తులు ఎత్తుకోకపోతేనే కట్ట ఎత్తకపోతే మమ్మల్ని తరిగితే అర్థం ఉంది, అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళు కట్టలు పట్టుకొని రాళ్లు పట్టుకొని ఇంకో రకంగానో వాళ్ళు దాడికి సిద్ధంగానో బూతులతో తిడుతూ ఉంటే వాళ్ళని నివారిస్తారా? వాళ్ళతో ఎందుకు మీరు పోండి సార్ అని చెప్పి ఇటు పక్క నుంచి మమ్మల్ని పంపిస్తారా? అక్కడ జరిగిన గొడవలో రాంబాబు గారు అన్న మాటకు సంస్కారయుతంగా ఆయనే మళ్ళీ నేను అనకుండా ఉండాల్సిందే అన్నాడు. నేను ఇక్కడ గుర్తు చేస్తా, ఈరోజు వీడియోలు సర్క్యులేషన్లో ఉన్నాయి, చూపిద్దామనుకుంటే ఇక్కడ స్క్రీన్ లేదు కానీ పెద్ద స్క్రీన్లో చూపించాలని ఉంది. ముఖ్యమంత్రి అమ్మ మొగుడు, ముఖ్యమంత్రి తల్లి మొగుడు అని ఇద్దరు అన్నారు. చంద్రబాబు నాయుడు అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నారు. వీడియోలు ఉన్నాయి.